హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి భైరవ వాక నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు భైరవ వాక నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయడం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదాం పదండి. పాత్రో కుటుంబం స్నానం ముగించేసరికి 5 గంటలు దాటింది. అవతల గట్టుకి జనాలు ఉత్సుకతతో పరుగులు తీస్తున్నారు. పాత్రో కుటుంబ సభ్యులందరినీ ఏం జరిగిందో అన్న ఆతృత పట్టి పీడిస్తోంది. ఆకాశంలో వెలుగు పున్నమి నాటి వెన్నెల్లా చల్లగా ఉంది. ఆకాశం వెలుగుతో తెల్లబడుతున్న కొద్దీ ఆ ప్రాంతమంతా కోనేరుకు వస్తున్న భక్తులతో చిక్కబడుతోంది. జనాల రద్దీ పెరుగుతోంది. అవతల ఒడ్డున ఏం జరిగింది? పాత్రో మనసును పట్టి పీడిస్తున్న ఆలోచన ఆపుకోలేక తన వాళ్లనందరినీ అక్కడ నిలబడమని వడివడిగా అక్కడకు చేరుకున్నాడు. పాత్రో వెళ్తూ వెళ్తూ తమ వాళ్లని జాగ్రత్తగా చూస్తుండమని గైడ్కి చెప్పి మరీ వెళ్ళాడు. పాండేకి కూడా వెళ్లాలని ఉన్నా వీళ్లను వదిలి ఎలా వెళ్తాడు? అయినా తన మనసును ఏదో కీడు శంకిస్తూనే ఉంది. అక్కడ దృశ్యం చూసి తను ధైర్యంగా నిలవగలడా? అక్కడ ఏం జరిగిందో తనకు తెలుసు. ఇప్పుడు ఏం జరిగుంటుందో ఊహించగలడు. తండ్రి కొడుకుల్లో కొడుకు మాత్రం తాను వెళ్తానని బయలుదేరబోయాడు. వద్దురా నాయనా, నీకసలు ఏమీ తెలీదు. అట్నుండటి ఎటైనా వెళ్ళావనుకో, అమ్మో వద్దు. అతని తండ్రి తల బాదుకుంటూ అడ్డేశాడు ఆ కుర్రాన్ని. పాండే కూడా వెళ్ళొద్దని వారించాడు. ఇంతలో వెళ్ళినవాడు వెళ్ళినట్టే గబగబా తిరిగొచ్చేశాడు పాత్రో. ఏవైంది? ఎందుకలా అందరూ అలా పరుగులెట్టారు? పాత్రో తండ్రి అణుచుకోలేని అంతులేని ఆతృతని బయటపెట్టాడు. ఎవరో కుర్రాడి శవం కోనేట్లో తేలుతోంది, నిర్లిప్తంగా చెప్పాడు పాత్రో. ఎవరు? ఈ ఊరి అబ్బాయేనా? పాండే యాంత్రికంగా అడిగాడు. అతనికి తెలుసు, మోనిషా అనుకున్నంత పని చేసింది. ఈ గొడవ ఎలా దారితీస్తుందో, పోలీసులు ఎలా స్పందిస్తారో, ఏం జరుగుతుందో పాండే మనసు పరిపరి విధాల యోచిస్తోంది. ఎవరో పువ్వులమ్మే ఆవిడ కొడుకట. పాపం, ఆవిడ గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. పాత్రో బాధగా చెప్పాడు. పాపం, ఏమైందో, ఎలా చనిపోయాడో విచారంగా అంది పాత్రో భార్య శశికళ. ఆమె ఉదయాన్నే పూలేరుకోవడానికని కొడుకును వెంటబెట్టుకుని కోనేరు గట్టుకొచ్చిందట. కొడుకును గట్టు మీద కూర్చోమని చెప్పి ఆవిడ పూల తోటలో పూలేరుకోవడానికి వెళ్ళిందట. తిరిగొచ్చి చూస్తే ఈ కుర్రాడు ఎక్కడా కనిపించలేదట. ఊరంతా వెతికి వెతికి పాపం ఇక్కడకు వచ్చి చూసేసరికి కన్న కొడుకు కళ్ళ ముందు చెరువులో శవమై తెప్పలా తేలుతూ కనిపించాడట. తాను విన్నదంతా చెప్పాడు పాత్రో. ఎలా జరిగిందో వారిలో వాళ్ళు ఎవరో అన్నారు. బహుశా కాలు జారి పడిపోయి ఉంటాడనుకుంటున్నారు అందరూ, చెప్పాడు పాత్రో. రండ్రా రండి, మనకెందుకురా ఈ సోదంతా, రండి, మనం గుడికి వెళ్ళడం లేదా అని కొడుకును గసురుతూ ముందుకు దారితీశాడు పాత్రో తండ్రి. తండ్రికి ఎప్పుడూ ఎదురు చెప్పడు పాత్రో. అందరూ కోనేటు గట్టుకు దిగి రాజవీధిలోకి వచ్చారు. చెరువు గట్టు దిగ్గానే చాలామంది ఆడవాళ్లు మగవాళ్లు పూల బుట్టలు చంకన పెట్టుకుని వాళ్ళందరినీ చుట్టుముట్టారు. వెంటనే మనిషో పూలదండ అందరి మెళ్ళోనూ వేశారు. ఆ దండలన్నీ 100 వరహాల పూలతోనూ క్రోటన్స్ ఆకులతోనూ అల్లిన దండలు. వాళ్ళు ఊరికే పూలదండలలా తమ మెళ్ళో ఎందుకు వేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఎవరో ఒక ఆమె తన మెళ్ళో కూడా దండ వేసేసరికి సిగ్గుపడి చీర చెంగు తల మీదుగా కప్పుకుంది శశికళ. ఒక్కో దండకి 5 రూపాయల చొప్పున ఇవ్వండి, తప్పదు. మరి తీసుకోరు. సాధారణంగా ఇదో ఆచారంగా తూర్పు దిక్కు ప్రజలు కోనేరులో స్నానం చేసి వచ్చి ఏరి కోరి దండలు ఎంత ఖరీదైనా కొని మెళ్ళ వేసుకుని మెట్ల మార్గంలో నడిచి గుడికి వెళ్తారు, చెప్పాడు గైడ్ పాండే. పాత్రోకి ఆచారం అర్థమైంది, వాళ్ళ అవకాశవాదం అర్థమైంది. ఇక తప్పదు. జేబులో చిల్లర తీసి లెక్క పెట్టి ఇచ్చేశాడు. తండ్రి కొడుకులు తమ వంతు 10 రూపాయలు పాత్రోకి ఇవ్వబోయారు. పాత్రో వద్దని వారించాడు. పాత్రో తండ్రికి మాత్రం కొంచెం కోపం కలిగింది. యాత్రకని వచ్చి ఇలా జేబులో ఉన్న పైకమంతా జల్సాగా ఖర్చు చేస్తే ఎలా అని అతని ఉక్రోషం. కొడుకుకేసి కొరకొరా చూసి మిన్నకున్నాడు. జనం జనం జనం, ఎటు చూసినా భక్తజన సందోహం. దారి పొడవునా కొన్ని వందల మంది జనం. కోనేరు నుండి వస్తున్నవాళ్ళు, కోనేరుకు వెళ్తున్నవాళ్ళు, గుంపులు గుంపులుగా జనం. చాలామంది తడిబట్టలతో, మెళ్ళో పూలమాలలతో, నుదుట నిలువు నామాలతో, భక్తి పారవస్యంతో చిందులేస్తూ గోవిందా గోవిందా అని నామస్మరణ చేసుకుంటూ వెళ్తున్నారు. పాత్రో కుటుంబం అంతా తప్పిపోకుండా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడుస్తున్నారు. పనిపిల్ల అరుంధతి పాండే చెయ్యి పట్టుకుంది. పాండే మాత్రం ఇంకో చేత్తో పాత్రో ఇద్దరి పిల్లల్ని పట్టుకుని జనాల్ని తప్పిస్తూ నడిపిస్తున్నాడు.
అందరూ జనాల్ని చీల్చుకుంటూ ముందుకు నడుస్తున్నారు. వారికి ఎదురుగా కొన్ని వందల మంది ఒకే గుంపుగా భజన చేసుకుంటూ కోనేరుకొస్తున్నారు. పెద్ద పెద్ద చేటలంత తాళాలు పట్టుకుని భజన చేసుకుంటూ వస్తున్నారు. గుంపు మధ్యలో ఒకతను కాగడా పట్టుకుని పాట పాడుతుంటే అతని చుట్టూ వలయల్లా తిరుగుతూ గెంతుతూ తాళాలు వాయిస్తూ అతనితో వంత పాడుతున్నారు. అలాగే భజన చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. అలా గుంపుగా భజన చేసుకుంటూ వెళుతున్న గరడిని చూసి పాత్రో ఆశ్చర్యపోయాడు. ఆ పాట చాలా వినసొంపుగా ఉంది. అతని చుట్టూ ఉన్నవాళ్లు తాళాలతో భజన చేస్తూనే ఎంతో లయబద్ధంగా గెంతుతున్నారు. కోరస్గా పాట పాడుతున్నారు. ఆ భజన గుంపును అనుసరిస్తూ కొన్ని వందల మంది ఆడ మగ పిల్ల పీచు జనం జనం. ఎంతమంది? ఎన్ని వందల మంది? ఆశ్చర్యం కలిగింది పాత్రోకి. ఆ జనమంతా ఒక ఊరి వాళ్లే. ఊరంతా చందనస్వామి దర్శనానికి రావడం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక ఆనవాయితీ. చాలామంది ఇప్పటికీ ఎన్ని బస్సులు రైళ్లు అందుబాటులో ఉన్న ఎడ్ల బండి మీద తండోపతండాలుగా స్వామి దర్శనానికి వస్తుంటారు. కొన్ని చిన్న చిన్న గ్రామాలన్నీ కలిసి కట్టుగా ఉంటాయి అనడానికి ఇదే నిదర్శనం విడమరిచి చెప్పాడు గైడ్ పాండే. అంతలో వాళ్ల ముందు నుంచి మరో గుంపు వెళ్ళిపోయింది. వాళ్ళు అర్ధనగ్నంగా కేవలం నడుముకు ఒక తుండుగుడ్డ చుట్టుకుని మెళ్ళో 100 వరాల పూలదండలు వేసుకుని వెళ్తున్నారు. అందులో కొందరు మగాళ్ళు తమ పిల్లల్ని భుజాల మీద కూర్చోబెట్టుకుంటే మరికొందరు 2 భుజాల మీద చెరొక వైపు 2 పిల్లల్ని కూర్చోబెట్టుకుని మోసుకు వెళ్తున్నారు. దారికి అటు ఇటు దారి పొడుగున అడుగడుక్కి అడ్డుకుని అడుక్కుంటున్నారు యాచకులు. ఆ ముష్టివాళ్లలో పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు ఎందరో ఉన్నారు. కొందరు స్త్రీలు పసికందుల్ని కింద పడుండబట్టి పాలు లేవని పసికందును కనికరించాలని యాచిస్తున్నారు. గుడ్డివాళ్లు కుంటివాళ్లు అభాగ్యులు శాపగ్రస్తులు ఎంతమంది! దేశంలో దరిద్రమే తాండవమాడుతోందనడానికి నిదర్శనం వీళ్లేనేమో. యాచకులందరినీ చూసి పాత్రో మనసు చలించిపోయింది. వీళ్ళందరూ నిజంగా కుంటివాళ్లు గుడ్డివాళ్లే అని అనుకుంటున్నారు కదూ? లేదు లేదు, వీళ్లలో చాలామంది మోసగాళ్లు కూడా ఉన్నారు చెప్పాడు గైడ్ పాండే. నిజమా? ఆశ్చర్యంగా అంది పాత్రో భార్య శశికళ. అదిగో అతన్ని చూడండి, ఇంతవరకు చెయ్యలేని వాడిలా నటించి అడుక్కున్నాడా? ఇప్పుడు టిఫిన్ చేయడానికి లోపల భద్రంగా దాచిన చెయ్యిని బయటకు తీస్తున్నాడు గైడ్ పాండే వివరించాడు. ఆ దృశ్యం చూసిన పాత్రో కుటుంబ సభ్యులకు నోట మాట రాలేదు. ఎంత మోసం, ఎంత దగ! ఇలాంటి వారి వలన నిజమైన క్షతగాత్రులకు దీనులకు విలువ లేకుండా పోతోంది. నమ్మలేకుండా ఉన్నాము మనసులోని మాట చెప్పాడు పాత్రో. ఇది యాత్రాస్థలం. ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధమని బేరీజు వేసే అవకాశం లేదు. ఒకరినొకరు దోచుకోవడం ఇక్కడే రివాజు. భక్తి ప్రపత్తులతో స్వామివారి సేవకు వచ్చే భక్తులు ఇవేవీ పట్టించుకోరు. ఎందుకంటారా? తమ పాపాలను కడిగేసుకుని స్వామి సేవలో పునీతులు కావాలని వచ్చే భక్తులు తమ పాపాలను ఇక్కడ ఈ విధంగా వదిలేస్తున్నామని తృప్తి పడతారు నవ్వుతూ అన్నాడు పాండే. వాళ్ళలా మాట్లాడుకుంటూ బజారులో ఉన్న కొండ బస్సు స్టాండ్ చేరేసరికి కొబ్బరికాయల వ్యాపారి రామయ్యమ్మ వీరి కోసం జట్కాతో సిద్ధంగా ఉంది. బక్క చిక్కిన గుర్రం, ఎప్పుడో బీసీ నాటి బండి. జట్కా బండిని గుర్రాన్ని చూసి బక్క చిక్కి ఉన్న ఒంటి గుర్రం తమని మొయ్యగలదా అనుకున్నాడు పాత్రో. అప్పటికే చందనస్వామి దర్శనానికి కొండపైకి వెళ్లడానికి బస్సు కోసం క్యూలో వందల మంది జనం నిలబడ్డారు. కిలోమీటర్ పొడవునా క్యూ సాగి ఉంది. కొంత దూరంలో ఎవరో దంపతులు ఏడుస్తున్నారు. వారి చుట్టూ జనం మూగి చోద్యం చూస్తున్నారు. ఏమైంది? పాత్రో కుతూహలంగా అడిగాడు. పాపం, మీరిలా కోనేరుకి స్నానానికి వెళ్ళాక వాళ్ల పక్కన ఆదమర్చి పడుకున్న పాపని ఆ పాపిష్టి పిచ్చిది ఎత్తుకుపోయింది విచారం వ్యక్తపరుస్తూ చెప్పింది రామయ్యమ్మ. అయ్యో, మరెలా? బాధగా ఆశ్చర్యంగా అంది శశికళ. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ పిచ్చిది ఇక్కడే ఎక్కడో దొరుకుతుంది. దాని చేతిలో పాప ఉంటే మంచిదే, కానీ తీసుకెళ్ళి ఎక్కడైనా పడవేసినా విసిరేసినా పాపం, పాప ఎలా ఉందో ఏమో అంది రామయ్యమ్మ విచారంగా. ఆమె చెప్పింది వినేసరికి పాత్రో కుటుంబం కంట తడి పెట్టుకుంది. పాండేకి మోనిషా చేసిన పని వెనుక గూఢార్థం అర్థం కాలేదు. పసిపాపని ఎత్తుకెళ్ళి మోనిషా ఏం చేసుకుంటుంది ఆలోచిస్తున్నాడు పాండే. పదండ్రా, ఇక్కడే ఇలా కాలం వెళ్లదీస్తే మన కాలం ఆగదుగా, పదండి. పాత్రో తండ్రి అందర్నీ కదిలించాడు. భైరవ్వాకు వెళ్ళడానికి ఆటోలు లేవా అడిగాడు పాత్రో తండ్రి. ఉన్నాయి, 10-15 ఉంటాయి. ఈరోజు శనివారం కదా, వాటికి రద్దీ ఎక్కువ. 1 గంట ఆలస్యమైనా ఉంటామంటే ఉండండి అంది రామయ్యమ్మ. ఎన్నాళ్లకో స్వామి దర్శనానికి వస్తారు,
మా జట్కాలో భైరవ్వాక వెళ్తే నష్టం లేదు కదా బాబు. ఈరోజు తమ దయ వలన నా గుర్రానికి గుగ్గిళ్ళు, నాకింత కూడు పెట్టినవారవుతారు. కాదనకండి బాబు. గుర్రబండి యజమాని పాత్రోని బ్రతిమాలాడు. ఆటోలు ట్యాక్సీలు వచ్చాక ఈ గుర్రబండి ఎక్కేవాళ్లే కరువయ్యారు. ఒకప్పుడు రవాణా సౌకర్యం లేనప్పుడు గోపాలపురం రైల్వే స్టేషన్ నుండి కూడా యాత్రికులు ఈ జట్కాల మీదే వచ్చేవారు. అప్పుడు ఈ ఊర్లో 100కు పైగా జట్కాలే ఉండేవని అందరూ చెప్పారు. ఇదిగో ఇప్పుడు ఇలాంటి జట్కా నడిపే తాతలు 2-3 ఉన్నారు. అది ఇలాంటి రద్దీ సమయాల్లోనే జట్కా తోలుతుంటారు బాధగా అన్నాడు పాండే. జట్కా తాతను చూసి కాదనలేకపోయాడు పాత్రో. కొండబస్సు స్టాండ్ రాను రాను యాత్రికులతో రద్దీగా మారుతోంది. కొండబస్సులు ఒక్కొక్కటే భక్తులతో నిండుకుని వాళ్లను కొండపైకి మోసుకుపోతున్నాయి. దేవస్థానం ఉద్యోగులు క్యూ లైన్లను సరిచేస్తూ నడిపిస్తున్నారు. సత్యసాయి సేవా సంస్థ వారు క్యూలో ఉన్న యాత్రికులకు మంచినీరు అందిస్తున్నారు. సేవా సంస్థల స్త్రీలు కొందరు గలీజుగా ఉన్న బస్టాండ్ ఆవరణంతా శుభ్రం చేస్తున్నారు. దేవస్థానం శానిటరీ సిబ్బంది కూడా వారితో పాటే బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. ఇంతలో జట్కా సిద్ధంగా వారి ముందుకొచ్చి ఆగింది. జట్కా ఎక్కే ముందే ధరెంతో మాట్లాడుకోండి. మీరక్కడికి అవసరమయ్యే పూజా సామాగ్రి సంచి ఇది. అక్కడి నుంచి వచ్చాక చందనస్వామి దర్శనానికి ఆండాళ్ళ సన్నిధికి అవసరమయ్యే పూజా సామాగ్రి తర్వాత ఇస్తాను అంటూ కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూలు, ఊదిబత్తి, కర్పూరం, పసుపు, కుంకుమ అన్న ఒక ప్లాస్టిక్ సంచి పాత్రో చేతికిచ్చింది రామయ్యమ్మ. మీకు ఎంతివ్వాలి అడిగాడు పాత్రో. ఆ మాటకు పాత్రో కేసి చిలిపిగా చూస్తూ చిన్నగా నవ్వి, అట్నుండొచ్చాక చూసుకుందాంలేండి. ముందు మీరు భైరవ్వాక వెళ్ళి అక్కడ భైరవస్వామిని దర్శించుకురండి అని వెనక్కి తిరిగి రివ్వున గాలిపటంలా దూసుకుపోయిందామె. జట్కా రాను పోను 200 రూపాయలు ఇమ్మని చెప్పాడు జట్కా తాత. ఆటోకైనా అంతే అవుతుందని చెప్పాడు పాండే. పిల్లలు జట్కాయే ఎక్కుదామని సరదా పడేసరికి పాత్రో కూడా సరే అని తల ఊపేసరికి అందరూ జట్కా ఎక్కారు. మీరు భైరవస్వామి దగ్గరికి రారా? తమతో పాటు ఉన్న తండ్రి కొడుకులిద్దరినీ అడిగాడు పాత్రో. మేం కొండపైకి వెళ్ళి పండాగారిని కలిసి చందనస్వామి దర్శనం కాగానే తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం చెప్పారు వాళ్ళు. సరే మేం వెళ్తాం. వాళ్ళని రమ్మని మరి బలవంతం చేయలేదు పాత్రో. కుంటుతూ కుంటుతూ నెమ్మదిగా నడుస్తోంది జట్కా. కుమ్మరి దిబ్బ ఎక్కడానికి అరగంట పట్టింది. చందనపురి గ్రామం దాటి జట్కా భైరవ్వాక దారిలో పడేసరికి సూర్యుడు నెమ్మదిగా తన ప్రతాపాన్ని పుంజుకుంటున్నాడు. జట్కా బండిలో ఒకరి మీద ఒకరు పడి ఇరుక్కుని కూర్చున్నారు. వెనుక గైడ్ పాండేని ఆనుకుని పనిపిల్ల అరుంధతి కూర్చుంది. శశికళ పాత్రోకి పనిపిల్లకి మధ్యలో కూర్చుంది. పిల్లలిద్దరూ ముందు కూర్చున్నారు. వాళ్ళకి జట్కా బండి ప్రయాణం సరదా సరదాగా ఉంది. పిల్లల వెనక పాత్రో తల్లిదండ్రులు, ఆ వెనక పాత్రో కూర్చున్నారు. పాత్రో ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. గైడ్ పాండే మాత్రం పనిపిల్ల అరుంధతితో సరసాలాడుతూ కూర్చున్నాడు. పనిపిల్లని గైడ్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. శశికళ అత్తమామలతో మాట్లాడుతూ కూర్చుంది. పిల్లలు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. జనసంచారం లేని అడవి మార్గాన పోతోంది జట్కా బండి. చుట్టూ కొండలు, మధ్యన తార్ రోడ్డు. ఎంతో ఆహ్లాదంగా ఉంది అడవి మార్గం. ముందర 2 జట్కాలు వెళ్తున్నాయి. ఆటోలు రై రైన దూసుకుపోతున్నాయి. రోడ్డు పక్కన దారి పొడవున ఎంతోమంది భక్తులు కాలినడకన భైరవస్వామి దర్శనానికి వెళుతున్నారు. కొందరు భక్తులు పిల్లల్ని 2 భుజాల మీద అటూ ఇటూ కాళ్లు వేయించుకుని మెడ మీద కూర్చోబెట్టుకుని బస్తాల్లా మోసుకు నడుస్తున్నారు. ఈ భైరవవాక గురించి ఏమన్నా చరిత్ర ఉందా? ఉన్నట్టుండి పాత్రో అడిగేసరికి పనిపిల్ల అరుంధతితో మాటల మైకంలో తేలుతున్న గైడ్ పాండే ఉలిక్కిపడ్డాడు. ఎందుకు లేదు, ఉంది తత్తరపాటును అణుచుకుంటూ చెప్పడం ప్రారంభించాడు పాండే. అంతవరకు ఎవరి ఆలోచనల్లో వారు ఉన్నవాళ్లల్లా ఒక్కసారి గైడ్ పాండే ఏం చెప్పబోతాడోనని చెవులు రిక్కించారు. చరిత్ర తెలియదు గాని భైరవస్వామి మహత్యానికి మంచి నిదర్శనం ఒకటి ప్రచారంలో ఉంది అని ఆగాడు పాండే. జట్కా బండి తన మానాన తాను టక్కు టక్కుమని గుర్రపు డెక్కల శబ్దంతో ముందుకు సాగిపోతోంది. ఏంటో ఆ మహత్యం? పాత్రో తండ్రి ఉత్సుకత ఆపుకోలేకపోయాడు. భైరవస్వామి ఉన్నది కొండల మధ్య. అదొక భీకర కీకారణ్యం. అందుకే ఆ ప్రాంతాన్ని భైరవవాక అని పిలుస్తుంటారు. ఆ అడవిలో ఒకప్పుడు విషనాగులు, వన్యమృగాలు ఎక్కువగా తచ్చాడుతుండేవని ప్రతీతి. కొన్నేళ్ల క్రితం ఎవరు చూశారో, ఎప్పుడు ఎలా బయటపడిందో గాని అక్కడ జనసంచారం లేని ఆ కీకారణ్యంలో కాలభైరవస్వామి విగ్రహం ఉనికి దేవస్థానం ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఉద్యోగులు చూశారని చెప్తారు. అప్పట్నుంచి భైరవవాక దర్శనీయ స్థలంగా ఖ్యాతి పొందింది.
చందనపురి చందనస్వామి దర్శనానికి వచ్చే యాత్రికుల్లో ఎక్కువ భాగం భైరవవాకకి వచ్చి భైరవస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ ఆచారంగా మారిపోయింది. ఈ భైరవవాకలో వెలిసిన కాలభైరవస్వామి చందనపురి స్వామి ఆలయానికి రక్షకుడు అంటారు. అదీకాక భైరవస్వామికి ఓ ప్రత్యేకమైన పూజా పద్ధతి ఉంది. ఏంటంటే ఆరోగ్యం బాగా లేని వాళ్ళు ఏ అవయవం బాగాలేక అవస్థలు పడతారో ఆ అవయవాన్ని మొక్కుకుని చాలామంది భక్తులు స్వామి హుండీలో వేస్తుంటారు. అలా వేశాక ఆ అవయవం బాగుపడుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ భైరవస్వామికి ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి కళ్ళు, బంగారు కళ్ళు, కాలు, చెయ్యి, ఇతరత్ర రకరకాల అవయవాలు తమ తాహతుకు తగ్గట్టు వెండి, ఇత్తడి, రాగి రేకుల రూపంలో సమర్పించుకుంటారు. చెప్తూ క్షణమాగి ఇంకో ప్రత్యేక విషయం ఏంటంటే భైరవస్వామి ఎండలో ఎండుతూ వర్షంలో తడుస్తూ ఉంటాడు గాని ఈయనకు ప్రత్యేకమైన ఆలయం అంటూ ఏదీ లేదు. చెప్పడం ఆపి సర్దుకు కూర్చున్నాడు పాండే. ఏ ఎందుకు లేదు? అందరూ ముక్తకంఠంతో ఆశ్చర్యంగా అడిగారు. పిల్లలు కూడా పాండే వైపు దృష్టి మరల్చి ఆశ్చర్యంగా వింటున్నారు. కాశీమజిలీ కథలా అనిపిస్తున్న భైరవస్వామి వృత్తాంతం వారికి వింతగా ఉంది. అందరికీ కొత్తగా ఉంది. జట్కా బండి మాత్రం ఏది ఎరగని నంగనాచిలా ముందుకు సాగుతోంది. జట్కా బండిని తోలుతున్న బండి యజమాని ఒరియాలో తనకు తెలిసింది చెప్తున్న గైడ్ పాండే మాటల మీద కంటే భైరవవాక ఎంత వేగిరం చేరి ఎంత వేగిరం వీళ్లను దించేసి ఈరోజు ఇంకో 2-3 బేరాలన్నా సంపాదించకపోతే ఈ నెల గుర్రానికి తమ కుటుంబానికి గ్రాసం కరువవుతుందన్న భయంతో తనలాగే వార్ధక్యం మీద పడ్డ గుర్రాన్ని మరింత స్పీడ్గా పరిగెత్తించడానికి కొరడాతో కొట్టకుండానే అదిలిస్తూ పక్కనున్న బండి చక్రాన్ని బాదుతూ గుర్రాన్ని హుషారెక్కిస్తున్నాడు. రోడ్డున పరిగెడుతున్న జట్కాలన్నీ ఈసురోమని పరిగెడుతున్నాయి. ఆటోలు మాత్రం విమానాల్లా గాల్లో తేలుతూ గుర్రబండీలను దాటుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాయి. పాత్రో కుటుంబ సభ్యులంతా మూకుమ్మడిగా ఒక్కసారి అడిగేసరికి ఆశ్చర్యం కలిగింది పాండేకి. వాళ్ల కుతూహలానికి నవ్వుకున్నాడు. పాపం పిచ్చివాళ్ళు, తనకేదో తెలిసింది కొంత, ఆ నోట ఈ నోట విన్నది కొంత, ఈ 6 నెలలలో తాను గ్రహించిన విషయాన్ని చిలవలు పలవలు చేసి కట్టుకథగా చెప్పిన కథ అందరికీ బాగా నచ్చినట్టే ఉందనుకున్నాడు పాండే. మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. ఏడాదికి కొన్ని లక్షల ఆదాయం తెచ్చిపెట్టే భైరవస్వామికి ఆలయ నిర్మాణం జరగకపోవడానికి వాడుకలో ఎన్నో కథలున్నాయి. కొన్నేళ్ల క్రితం, అంటే 100 ఏళ్ల క్రితం, నీడ కోసమని భైరవస్వామి విగ్రహం చుట్టూ కొబ్బరి కమ్మలతో పందిరి వేశారట. రోజంతా ఎంతో కష్టపడి వేసిన పందిరి మర్నాడొచ్చి చూసేసరికి కాలి బూడిదై ఉందట. ఎవరో పోకిరి వెధవలో పోరంబోకు చవటలో పందిరి తగలబెట్టి ఉంటారని మళ్ళీ ఎంతో అందంగా పందిరి వేసి వెళ్లారట. మళ్ళీ మర్నాడు ఉదయానికి పందిరి కోసం వేసిన రాటలు సైతం తగలబడిపోయి బూడిదై ఉన్నాయట. ఇది ఎవరో కావాలనే చేసిన పనిగా తలచి ఈసారి ఇనప రాడ్లతో ఇనప రేకులతో షెడ్డు నిర్మించి మరీ వెళ్లారట. వెళ్తూ వెళ్తూ ఆ రాత్రి 4-5 భైరవస్వామి ఆలయానికి దూరంగా తుప్పల్లో పెద్ద పెద్ద బండల మాటున దాక్కుని కూర్చున్నారట. పందిరిని తగులబెట్టిన వాళ్ళు ఎవరై ఉంటారో తెలుసుకుని పట్టుకుందామని అందరూ పట్టుదలగా కూర్చున్నారట. ఇంతలో అని ఆగి, నీళ్లున్నాయా? వెనక్కి తిరిగి పాత్రోని అడిగాడు పాండే. ఇంతలో ఏమైంది? పాత్రో భార్య శశికళ ఆతృతగా అంది. పాత్రో తల్లి కిళ్ళి సరంజామా ఒళ్ళో పెట్టుకుని అందరికీ కిళ్ళీలు చుట్టి అందిస్తోంది. ఏవండి, మీరు గంటకి కిళ్ళీలు ఇలా బుగ్గన పెట్టుకోకపోతే ఉండలేరా? కుతూహలంగా అడిగాడు పాండే. అప్పటికే పాత్రో తన దగ్గరున్న నీళ్ల సీసా పాండేకి అందించాడు. పూటకి తిండి లేకపోయినా ఉండగలం కానీ ఏ పూట కిళ్ళీ వేయకపోయినా మతి సరిగ్గా పనిచేయదు. జర్దా కిళ్ళీ జమాయిస్తేనే హూసు హుషారును, పాత్రో తండ్రి చెప్పాడు. ఇంతలో అంటూ ఆపేశావు, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పవయ్యా అన్నాడు పాత్రో. ఇంతలో బండల మాటున తుప్పల మాటున దాక్కున్న వాళ్ళంతా చూస్తుండగానే పెద్ద గాలి దుమారం, చెట్లు తుప్పలు అల్లల్లాడిపోయాయట. అదిగో ఆ గాలి దుమారం వీళ్ళంతా చూస్తుండగానే రేకుల షెడ్డును అమాంతం క్రింద పాతిన ఇనప రాడ్లతో సహా పెకిలించి ఆమడ దూరం ఎత్తుకుపోయి పడేసిందట. ఈ హఠాత్ పరిణామానికి అందరూ నిశ్చేష్టులయ్యారట. అదిగో అప్పట్నుంచి భైరవస్వామికి ఎండా వానలే ప్రీతని తలచి ఆలయ నిర్మాణం చెయ్యలేదని అంటూ ఉంటారు చెప్పాడు పాండే. నిజంగా? ఆశ్చర్యపోయాడు పాత్రో. కాదు, కట్టుకథ. నాకు తెలిసింది చెప్పాను. నమ్మితే నమ్మండి,
నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం నిష్ఠూరంగానే అన్నాడు పాండే. అంత కోపం ఎందుకయ్యా నాయనా? ఆశ్చర్యంతో అలా అన్నాను. ఇక్కడ ఈ క్షేత్రంలో నీకు తెలియందేముంటుంది? పాండే భుజం మీద అభినందనగా చరుస్తూ అన్నాడు పాత్రో. తార్ రోడ్డు దాటి పక్కకు మలుపు తిరిగింది జట్కా. అప్పటికే అక్కడ చాలా ఆటోలు, జట్కా బండ్లు, ఎడ్ల బండ్లు ఆగి ఉన్నాయి. జట్కాని నీడగా ఉన్న పెద్ద మర్రి చెట్టు కిందకు తీసుకువెళ్ళి నిలబెట్టాడు జట్కా యజమాని. దిగండమ్మా, ఇక్కడే దిగాలి బండి మీద నుంచి క్రిందకి దిగుతూ అన్నాడు జట్కా తాత. భైరవ్వాకి ఇదేనా? ఆశ్చర్యంగా అడిగాడు పాత్రో. ఈ 2 కొండల నడుమ ఉన్న ఈ కాలిబాటలో 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి. జట్కా బండి వెనక కూర్చున్న పాండే జట్కా దిగుతూనే అన్నాడు. పాండే తాను దిగిన తర్వాత పనిపిల్ల అరుంధతికి చెయ్యి అందించి బండి దింపాడు. పాత్రో భార్య దిగబోతే పాండే చెయ్యి అందించాడు. అయితే శశికళ తానే స్వయంగా బండి మీద నుండి క్రిందకి దిగింది. వెనక దిగిన అత్తమామలకు శశికళ చెయ్యి ఊతమిచ్చి నెమ్మదిగా బండి దింపింది. ఆ వెనకే పాత్రో బండి దిగి పిల్లల్ని దించాడు. అందరూ సామాన్లు దించి చెట్టు కింద నిలబడ్డారు. తార్ రోడ్డుకి ఆనుకుని ఉన్న పొడవాటి కాలిబాట వెంట చాలామంది భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. పచ్చగా మెరుస్తున్న 2 కొండల నడుమ ఉన్న కాలిబాట వెంట భక్తులు బారులు తీరి ఉన్నారు. కనుచూపు మేర కనిపిస్తున్న భక్తుల సందోహం 2 కొండల నడుమ నుండి వెళ్ళి మాయమవుతోంది. ఆ తర్వాత ఎటు వెళ్తున్నది కనిపించడం లేదు. పాత్రో నిలబడి భక్తుల్ని, బారులు తీరిన జనాన్ని, ఆ దారికి ఇరువైపులా ఉన్న చిల్లర వర్తకుల్ని చూస్తున్నాడు. పదండి పదండి, ఆరయ్యేసరికి మనం తిరిగి వెళ్ళిపోవాలి. ఈలోగా భైరవస్వామి దర్శనం ముగించుకోవాలి చెప్పాడు గైడ్ పాండే. అలాగే అంటూ పాత్రో భైరవవాక రహదారిలో వెళుతున్న భక్తులను అనుసరించాడు. అతని వెంటే పాత్రో కుటుంబ సభ్యులందరూ నడక సాగించారు. 2 కొండల నడుమ ఉన్న రహదారికి అటూ ఇటూ తుప్పలు బలిసి ఉన్నాయి. ఆ తుప్పల వెనుక ఎవరున్నా గుర్తించడం కష్టం. ఆ రహదారిలో భైరవస్వామి దర్శనానికి వెళుతున్న పాత్రో కుటుంబానికి మార్గదర్శకుడుగా ముందు గైడ్ పాండే నడుస్తున్నాడు. ఉన్నట్టుండి పనిపిల్ల అరుంధతి కెవ్వున కేకేసి పొట్ట చేత్తో పట్టుకుని క్రింద కూలబడింది. అరుంధతి అలా క్రింద కూలబడేసరికి పాత్రోకి మతిపోయింది. పాత్రో భార్య శశికళ గభాలున అరుంధతి దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చుంది. అరుంధతి తన బాధని శశికళ చెవిలో చెప్పింది. పనిపిల్ల అరుంధతి చెప్పింది వినేసరికి ఆమె షాక్ అయింది. పాత్రో దగ్గరకు వెళ్ళింది. అరుంధతి సమస్య విడమర్చి చెవిలో చెప్పింది శశికళ. అయితే ఇప్పుడేం చేద్దాం? పాత్రో సందిగ్ధంగా అన్నాడు. మనకి భైరవస్వామి మొక్కు ఉంది కదా, మనందరం వెళ్దాం. అరుంధతి భైరవస్వామి దర్శనానికి రాకూడదు కదా, ఇక్కడే ఆ బండ మీద కూర్చుంటుంది చెప్పింది శశికళ. అమ్మో, నేనొక్కతినే భయంగా అంది అరుంధతి. అవును నిజమే పాత్రో సంశయంగా అన్నాడు. భైరవ్వాక దగ్గరకు వచ్చేసాం కదా, గైడ్ పాండే అవసరం మనకేముంది? అతన్ని అరుంధతికి తోడుగా ఉంచుదాం అన్నాడు పాత్రో తండ్రి. అందరూ ఆ మాటకి సంతోషంగా ఒప్పుకున్నారు. గైడ్ పాండేకి కూడా చాలా సంతోషం కలిగింది. ఆ విధంగానైనా అరుంధతితో ఒంటరిగా గడిపే అవకాశం దొరికిందని ఆనందపడ్డాడు. పాండేని అరుంధతికి తోడుగా వదిలి మిగతా అందరూ భైరవస్వామి దర్శనానికి బయలుదేరారు. భైరవవాక చుట్టూ కొండలు, దట్టంగా పెరిగిన అడవి, చూడ్డానికి కీకారణ్యంలా ఉంది. చుట్టూ ఉన్న కొండల నడుమ విశాలమైన ప్రదేశం. ఆ ప్రదేశమంతా భక్తులు విశ్రమించడానికి తాటాకుల పందిళ్లు వేసి ఉన్నాయి. కొంచెం ఎత్తైన గుట్ట మీద భైరవస్వామి విగ్రహం ఉన్న ప్రదేశం చుట్టూ పిట్టగోడ 3 వైపులా ఉంది. ఎదర సింహద్వారం, పైన మాత్రం పైకప్పు లేదు. ఎండ భరిస్తూ వానలో తడుస్తూ ఉన్న భైరవస్వామి భీకర ఆకారం చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది. పాత్రో కుటుంబ సభ్యులు భైరవ్వాక చేరుకోగానే చాలామంది వర్తకులు ఎదురొచ్చి పూలదండలు, అమృత కలశం, అరటిపళ్ళు తీసుకోమని మీద మీద పడేసరికి వారందరినీ వారించి ఓ మూల నిలబడ్డారందరూ. కొబ్బరికాయల వ్యాపారి రామయ్యమ్మ ఇచ్చిన పూజా సామగ్రి సంచిలో నుండి బయటకు తీసింది శశికళ. అందులో కొబ్బరికాయ, అరటిపళ్ళు 2 మాత్రమే ఉన్నాయి. భైరవస్వామికి ప్రీతిపాత్రమైనది, ముఖ్యంగా అమృత కలశ, అదే లేదు. నాయనా నిత్యానందం, భైరవస్వామికి ఇష్టమైన అమృత కలశం 1 తీసుకురా పాత్రో తల్లి కొడుక్కు చెప్పింది. పాత్రో అసలు పేరు నిత్యానంద మహాపాత్రో, అయితే అందరూ పాత్రో అనే సంబోధిస్తారు. నిత్య, నాకు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు బాగా ఉన్నాయిరా. ఎందుకైనా మంచిది, స్వామికి వెండి కాళ్ళు, వెండి చేతులు హుండీలో వేస్తేనో ఇంత దూరం వచ్చాం. ఏం చేద్దాం? పాత్రో తండ్రి కొడుకుని ప్రాధేయపడ్డాడు. ఏనాడు తండ్రి ఎలాంటి కోరిక కోరలేదు. ఎప్పుడో ముద్దొస్తే తనని పిలిచే పిలుపు మళ్ళా ఇన్నేళ్లకు
తండ్రి నోటి వెంట వెలువడ్డ ముద్దు పేరు వినేసరికి పాత్రో మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. వారి ఆశల్ని కోరికల్ని తీర్చడమే తన విధి, కొడుకుగా తన ధర్మం. ఆ ఆవరణలో చెట్ల క్రింద తుంగచాపల మీద చిల్లర వర్తకులందరూ, కొందరు కొబ్బరికాయలు, కొందరు పూలు, కొందరు అరటిపళ్ళు, ఇంకొందరు అమృత కలశాలు, ఇంకొందరు వెండి, రాగి, ఇత్తడి లోహాల్లో మానవ అవయవ ఆకారాల్లోని కళ్ళు, పాదాలు, చేతుల రూపంలో చిన్న చిన్న బొమ్మలు అమ్ముతున్నారు. పాత్రో తల్లి, భార్య శశికళ అమృత కలశం కొనడానికి వెళ్లారు. పాత్రో తండ్రిని తీసుకుని మానవ అవయవాల బొమ్మలున్న చోటుకు వెళ్ళాడు. వెండి కాళ్ళు, వెండి చేతులు కావాలి, ఎంత? ఒరియాలోనే అడిగాడు పాత్రో. వచ్చిరాని ఒరియాలోనే వాటి రేటు చెప్పాడు వర్తకుడు. అదిరిపడ్డాడు పాత్రో. తులం వెండి కూడా అంత ధర లేదు. అదే అభిప్రాయం దుకాణం యజమానితో చెప్పాడు. పోరా, కొన్నావు గాని. తులం వెండి ధర కావాలంటే టౌన్కి వెళ్ళు, బంగారం షాప్లో దొరుకుతుంది. ఇక్కడ ఈ అడవిలో ఈ ఆకారంలో వీడి కోసం తులం ధరకి ఇలా తయారు చేసిస్తారు. తెలుగులో పాత్రోని ఈసడించుకున్నాడు ఆ వర్తకుడు. అదేంటి, ధర తగ్గించమంటే ఇలా తిడుతున్నాడు? తనకి తెలుగు అర్థం కాదనే కదా ఇక్కడి వర్తకులంతా ఇలా ఈసడించుకుంటున్నారు. స్వామి, ఏంటి మాయ? నీ సన్నిధిలోనే ఇంత దౌర్జన్యం, ఇంత దోపిడి ఎలా సహిస్తున్నావు స్వామి? చందనేశుణ్ణి మనసులోనే స్మరించుకున్నాడు పాత్రో. తండ్రి మొహంలోకి చూశాడు పాత్రో. కొడుక్కేసి బేలగా చూస్తున్నాడు పాత్రో తండ్రి. పాత్రో మనసు చివుక్కుమంది. ఇంత దూరం వచ్చి ఇంత ఖర్చు చేస్తూ తండ్రి ఆశ నెరవేర్చడానికి తాత్సారం చెయ్యడం భావ్యం కాదనిపించి వెంటనే ఆ వర్తకుడు అడిగిన 500 రూపాయలు ఇచ్చి వెండి కాళ్ళు 2, వెండి చేతులు 2 కొన్నాడు. 4 కలిపి 500 రూపాయలు. అయితే అవి పలుచగా పేపర్ మందల్లో ఉన్న రేకు ఆకారాలు. ఇంతలో పాత్రో భార్య, తల్లి అమృత కలశలు 2 కొని పట్టుకొచ్చారు. ఎంత? అడిగాడు పాత్రో. ఒక్కోటి 50 రూపాయలు చెప్పింది పాత్రో భార్య శశికళ. ఆ, అంతే? బేరం చేయలేదా? కోపంగా అన్నాడు పాత్రో. ఏం చేస్తాం, మారు మాట్లాడకుండా గసురుకుంటున్నారు. భార్య చెప్పింది. కొంటే కొనమని లేదా పక్కకు పొమ్మని తగిలేస్తున్నారు. ఇక్కడంతా ఫిక్స్డ్ ధరలట. తల్లి చెప్పిన విధానానికి అంతవరకు కోపంతో ఊగిన పాత్రో పక్కున నవ్వాడు. కొడుకు తేలిగ్గా నవ్వేసరికి పాత్రో తండ్రి కూడా అతనితో శృతి కలిపాడు. ఇంతకీ ఇందులో ఏముంది అంటూ అమృత కలశాన్ని తేరిపార చూశాడు పాత్రో. చెంబు ఆకారంలో ఉన్న మట్టి పిడత. దాని చుట్టూ కుంకుమ, పసుపు అద్ది ఉంది. పిడత మూతికి 100 వరాల పూలదండ చుట్టూ కట్టారు. పిడతలో ఏదో ద్రవం ఉంది. పరీక్షగా చూశాడు పాత్రో. భర్తకి లోపల ఉన్న ద్రవమేంటో అర్థం కావడం లేదని గ్రహించిన శశికళ చెప్పింది. అందులో కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు, అరటిపళ్ళు గుజ్జు, తేనె, కొబ్బరికోరు, యాలకుల పొడి, పంచదార, పాలు లాంటి పంచామృతాలు కలిపి తయారు చేస్తారటండి. ఇలా చేసిన ఈ అమృత కలశం భైరవస్వామికి నైవేద్యం పెడితే ఎంతో మంచిదట. సరి పదండి, ఎండ ముదిరితే చందనస్వామి గుడికి మెట్ల మార్గంలో వెళ్లడం కష్టం అంటూ భైరవస్వామి దర్శనానికి సిద్ధమయ్యాడు పాత్రో. భైరవస్వామి దర్శనానికి చాంతాడంత క్యూ ఉంది. అందరూ క్యూలో నిలబడ్డారు. ఇంతలో ఒక కుర్రాడు టిక్కెట్లు తీసుకొచ్చి క్యూలో ఉన్న వాళ్ళకి విక్రయిస్తున్నాడు. ఆ టిక్కెట్లు దేనికి? ఆ కుర్రాడిని పాత్రో అడిగాడు. దర్శనానికి. మీరెంతమంది ఉన్నారు? ఆ కుర్రాడే తిరిగి అడిగాడు. 4 చెప్పాడు పాత్రో. ఈ పిల్లలెవరు? మళ్ళా ఆ కుర్రాడే అడిగాడు. మా పిల్లలే చెప్పాడు పాత్రో. వీళ్ళని ఇక్కడే వదిలేస్తారా? గద్దించాడా కుర్రాడు. అదేంటలా? పాత్రో ఆశ్చర్యంగా అన్నాడు. అవును మరి, వీళ్ళని కూడా దర్శనానికి తీసుకువెళ్లాలంటే మనిషికి 10 రూపాయలు. మీ 6గురికి 60 రూపాయలు ఇవ్వండి అడిగాడా కుర్రాడు. జేబులో నుండి 60 రూపాయలు తీసి ఇచ్చాడు పాత్రో. 6 టిక్కెట్లు ఇచ్చాడా కుర్రాడు. ఆ టిక్కెట్ల మీద మనిషికి 2 రూపాయలు మాత్రమే అని ఇంగ్లీష్లో ప్రింట్ చేసి ఉంది. అది చూసి షాక్ అయ్యాడు పాత్రో. అదేంటి, దీని మీద 2 రూపాయలుగా ఉంది, 10 రూపాయలు దేనికి? కొంచెం గట్టిగానే ఒరియాలో గద్దించాడు పాత్రో. ఇవి పాత టిక్కెట్లు. దర్శనం కావాలంటే 10 ఇవ్వు, లేదా ఇదిగో నీ 20 టిక్కెట్లు ఇలా ఇవ్వు అని పాత్రో చేతిలో టిక్కెట్లు లాక్కోబోయాడా కుర్రాడు. సరేలే. పాత్రో గొంతులో వెలక్కాయ పడింది. ఏం చేయగలం, ఏం చేస్తాం? ఇంత దూరం వచ్చి భైరవస్వామిని దర్శించుకోకుండా వెళ్ళగలమా? తనకి తానే సమాధానపరుచుకున్నాడు పాత్రో. క్యూ నెమ్మదిగా కదిలేసరికి అర్ధగంట అయింది. భైరవస్వామి సన్నిధిలో అడుగుపెట్టారు పాత్రో కుటుంబ సభ్యులు. అక్కడ స్వామివారి దగ్గర అర్చకుడి స్థానంలో ఒక వ్యక్తున్నాడు. పూజారిలా లేడు,
కానీ తానే పూజారై అన్ని పనులు చేస్తున్నాడు. భక్తులు మొక్కుకున్న వెండి రాగి అవయవాలను స్వామివారి పాదాలకు తాకించి పక్కనే ఉన్న రాతి గొయ్యలో పడేస్తున్నాడు. భక్తుల చేతుల్లోని కొబ్బరికాయలు తానే లాక్కుని పక్కనున్న బండ మీద పగలగొట్టి చెక్కలైన 2 కొబ్బరి ముక్కల్ని భైరవస్వామి విగ్రహం వెనక్కి విసిరేస్తున్నాడు. కొన్ని కాయలు పగలగొట్టకుండానే కాయల పలంగానే వెనక్కి విసిరేస్తున్నాడు. అక్కడ పెద్ద గుట్టలా తయారైంది కొబ్బరి ముక్కలన్నీ. భక్తుల చేతుల్లో ఉన్న పూలదండలు లాక్కుని భైరవస్వామి మెడలో వేస్తున్నాడు. భైరవస్వామి విగ్రహం పూలమాలలతో నిండడంతో పక్కనే ఉన్న కుర్రాడొకడు ఆ పూలదండలు తీసి పక్కనే ఉన్న పొదల్లోకి విసిరేస్తున్నాడు. ఆ పొదల దగ్గర ఉన్న 4-5 కుర్రాళ్ళు ఆ పూలదండలను పొదలపై నుండి తెగిపోకుండా పాడైపోకుండా చాకచక్యంగా తీసి పట్టుకుపోతున్నారు. ఆ కుర్రాళ్ళు ఆ దండలు ఏం చేస్తారో అని పాత్రోకి ఉత్సుకత కలిగింది. వెనక్కి తిరిగి చూశాడు. ఆ కుర్రాళ్ళు వెళ్ళిన దిక్కుకే చూస్తూ నిలబడ్డాడు పాత్రో. ఆ దండలే తిరిగి క్యూలో వెనక వస్తున్న భక్తులకు అమ్ముతున్నారు. పాత్రోకి మతిపోయింది. అంతా వింతగానూ విచిత్రంగానూ ఉంది. నడవయ్యా, నడు, దేవుడి దగ్గరకు వచ్చి అలా దిక్కులు చూస్తావేంటి అంటూ పాత్రో వెనక నిలబడ్డతను పాత్రోని ఒక నెట్టు నెట్టాడు. ఆ ఊపుకి ముందర నిలబడ్డ భార్య శశికళ మీద పడ్డాడు పాత్రో. సరిగ్గా నిలబడండి, అలా మీద పడతారెందుకు? భార్య కసురుకుంది. పదండి పదండి అంటూ వాలంటీర్లు క్యూని ముందుకు జరుపుతున్నారు. భైరవస్వామిని దర్శించుకునే వంతు పాత్రో కుటుంబానికి వచ్చింది. అక్కడే నిలబడ్డ వాలంటరీ కుర్రాడు దర్శనం టికెట్లు తీసుకుని పాత్రో కుటుంబాన్ని లోపలికి పంపించాడు. కొబ్బరికాయలు, అమృత కలశలు, వెండి అవయవాలు పూజారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అతని చేతికిచ్చాడు పాత్రో. వీటికి టికెట్లేవి అడిగాడతను. ఆ కుర్రాడికిచ్చానే చెప్పాడు పాత్రో. అవి దర్శనం టికెట్లు. అమృత కలశ స్వామికి సమర్పించడానికి ఒక్కదానికి 10 రూపాయలు, కొబ్బరికాయ కొట్టాలంటే 5 రూపాయలు, వెండి అవయవాలు స్వామికి చూపడానికి ఒక్కదానికి 5 రూపాయలు చెల్లించాలి, మొత్తం 45 రూపాయలు ఇవ్వండి గద్దించాడా పూజారి. చాలా అన్యాయం, దైవ దర్శనానికి వస్తే ఇంత దోపిడియా అప్రయత్నంగానే అన్నాడు పాత్రో. నీకు అలాగే అనిపిస్తుంది బాబు, లక్షలు పోసి ఈ స్వామిని కొనుక్కున్నాం అంటూ పాత్రో చేతిలోని డబ్బులు లాక్కున్నాడు అతను. పాత్రోకి అతని మాటలు అర్థం కాలేదు. దేవుణ్ణి కొనుక్కోవడం ఏంటని అర్థం కాక తల పట్టుకున్నాడు పాత్రో. అమృత కలశలోని పంచామృతాన్ని పక్కనున్న చెంచాతో భైరవస్వామి పెదవులకు అందించి కలశాన్ని జాగ్రత్తగా పక్కనే పెడుతున్నాడు కుర్రాడు. కొబ్బరికాయ కొట్టి వెనక్కి విసిరేశాడు. సగం చెక్క ఇవ్వండి బాబు, స్వామి ప్రసాదం పిల్లలకు పెట్టాలి కదా అడిగింది పాత్రో తల్లి. వెళ్ళవమ్మా వెళ్ళు, కొబ్బరి ముక్క ప్రసాదం అట, ప్రసాదం కావాలంటే బయట అమ్ముతుంటారు, కొను గసురుకున్నాడు అతను. వెండి అవయవాలు లాక్కుని రాతి కుండీలో పడేసుకున్నాడు. భైరవస్వామికి నమస్కరించుకుని సన్నిధి నుండి బయటకొచ్చారు పాత్రో కుటుంబం. చూడండి, అదిగో చూడండి, అక్కడ స్వామికి మనం నైవేద్యం పెట్టిన అమృత కలశలు మళ్ళీ ఇక్కడికి అమ్మకానికి వస్తున్నాయి ఆశ్చర్యంగా అంది పాత్రో భార్య. ఓసి పిచ్చి మొద్దు, ఒక్క అమృత కలశలే కాదు, పూలదండలు, కొబ్బరికాయలు తిరిగి అమ్ముతున్నారు చూడు చెప్పాడు పాత్రో. కొబ్బరికాయలా? మరింత ఆశ్చర్యపోయింది పాత్రో భార్య. మన ముందు కాయ కొట్టినట్టు యాక్షన్ చేసి ఆ వెనక్కు విసిరేస్తున్నారా? కాయలు బద్దలు కొట్టడం లేదు, 100 కాయల్లో 2 కాయలు అందరూ చూస్తుండగా కొడుతున్నాడు చెప్పాడు పాత్రో. భైరవస్వామి మహత్యం కంటే మహాఘోరంగా సాగుతున్న వీళ్ల దోపిడీ గురించే చర్చించుకుంటూ రోడ్డుకు చేరుకున్నారు పాత్రో కుటుంబం. వారితో గైడ్ పాండే లేని లోటు స్పష్టంగా కనిపించింది. అదే మాట అన్నారు పాత్రో తల్లిదండ్రులు. అలా మాట్లాడుకుంటూనే తాము వచ్చిన జట్కా బండి దగ్గరకు చేరుకున్నారు. పనిపిల్ల అరుంధతి గైడ్ పాండే కోసం జట్కా బండి యజమానిని అడిగాడు పాత్రో. ఎవరూ జట్కా దగ్గరకు రాలేదు చెప్పాడతను. పాత్రో తిరిగి వెనక్కి కొంత దూరం వెళ్ళి పనిపిల్లని గైడ్ని విడిచిపెట్టిన పొదల దగ్గర వెతికాడు. అక్కడ వారిద్దరి జాడ కానరాలేదు. భైరవవాక శ్రీ ఇందూ రమణ గారి నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ రేపు ఇదే సమయానికి వినిపిస్తాను, అంటే రేపు సాయంత్రం 7 గంటలకు. మరి అంతవరకు సెలవు, నమస్తే.